హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. మనం ఈరోజు వీడియోలో జాబ్ ప్రొఫైల్లో డివిజనల్ అకౌంటెంట్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? డివిజనల్ అకౌంటెంట్ చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే, ఎనీవే ఈరోజు అయితే ఈ వీడియోని మనం కంప్లీట్గా అసలు మొత్తం డిస్కస్ చేద్దాం. జాబ్ ఎలా ఉంటుంది ఏంటని. ఓకేనా? కట్ ఆఫ్ గురించి అన్ని చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇది రిక్రూటెడ్ త్రూ ఎస్ఎస్సిజిఎల్ టైర్ 1, టైర్ 2 అండ్ కంప్యూటర్ కూడా క్వాలిఫై ఇన్ నేచర్. ఇంతకుముందు చెప్పాను కదా, కంప్యూటర్ కొన్ని జాబ్స్కి మెరిట్లో రావాలని, బట్ ఇది క్వాలిఫై ఇన్ నేచరే. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఈ జాబ్కి కూడా. ఓకేనా? ఇది సెలక్షన్ ప్రాసెస్. మనకి టైర్ 2లో మెరిట్ని బట్టి జాబ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. తర్వాత టైర్ 2 మెరిట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అంటే ఇప్పుడు అన్ని ఫిజికల్ అదే ఇన్స్పెక్టర్స్ జాబ్ ఉన్నంత అంతే ఉండదు. జస్ట్ మెడికల్గా ఫిట్టా లేదంతే. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతారు కదా, సో ఇక్కడ కూడా అంతే. జస్ట్ మెడికల్లీ ఫిట్ ఆర్ నాట్, జస్ట్ అదే. సో దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇది సెలక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ చూస్తే మనకి మనకి 2023 అయితే వేకెన్సీస్ ఏం పర్లేదు. 2023లో 0 వేకెన్సీస్ అనమాట. 22లో మనకి వేకెన్సీ చూడండి. యూఆర్లో 315 ఉంది, ఈడబ్ల్యూఎస్ 75, ఓబీసీ 205 అండ్ ఎస్సీ 114, ఎస్టీ 56. ఈచ్ కేటగిరీలో చాలా వేకెన్సీస్ ఉన్నా కూడా కట్ ఆఫ్ చూడండి 325.7, అంటే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ. చూడండి, ఇది ఇంతకుముందు కట్ ఆఫ్స్ తక్కువ ఉండే, బట్ అప్పుడు ఎవరికి తెలిసి ఉండేది కాదు సో జాబ్ గురించి. బట్ ఐ థింక్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అయితే 5 ఇయర్స్ నుంచి కదా, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి దీని కట్ ఆఫ్ పెరుగుతూ వస్తుంది. ఓకేనా? దీని గురించి అంటే లైక్ సోషల్ మీడియా రావటం అందరికీ తెలియటం, సో కట్ ఆఫ్ పెరుగుతూ వస్తుంది. సో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ రీచ్ అయింది అనమాట. ఈవెన్ దో శాలరీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ శాలరీ అయినా సరే కట్ ఆఫ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కంటే ఇంక్రీజ్ అయింది. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, సో ఒకవేళ ఇప్పుడు 2024లో జాబ్స్ ఉన్న కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండాలి అనమాట. ఓకేనా? సో ఈ కట్ ఆఫ్స్ని మీరు ఈ జాబ్ కావాలనుకుంటే ఈ కట్ ఆఫ్స్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అది టెంటేటివ్ వేకెన్సీ రిలీజ్ చేశారు 2024, ఫైనల్ వేకెన్సీస్ ఇంకా రాలేదు. ఓకేనా? సో ఫైనల్ వేకెన్సీస్లో ఉన్నా కూడా కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూసారు కదా, ట్రై 1 అన్ఎక్స్పెక్టెడ్గా నార్మలైజేషన్ పెరిగింది. లైక్ 2019, ఐ థింక్ 2019లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ నార్మలైజేషన్ జరిగింది. సో అప్పుడు కూడా కొంచెం ఇట్లానే డిబేట్లు అవన్నీ జరిగాయి. అన్రీజనబుల్గా మార్క్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇట్స్ ఓకే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. బట్ వాయిస్ రైజ్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు 2019లో జరిగింది, మళ్ళీ 2021, 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో వాయిస్ రైజ్ చేస్తే కొంచెం కంట్రోల్ అవడానికి ఛాన్స్ ఉంది. వాయిస్ రైజ్ చేయలేదంటే ఎవ్రీ ఇయర్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఏదన్నా డిస్క్రిపెన్సీ జరిగిందంటే మీరైతే వాయిస్ అయితే రైజ్ చేయండి కన్ఫామ్గా. ఓకేనా? ఊరికే కూర్చోవద్దు, ఏముంది ఇట్లా ఎప్పుడు జరుగుతుంటాయిలే, మళ్ళీ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం సైలెంట్గా కూర్చోకూడదు కదా. సో వాయిస్ అయితే రైజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది 2022 సీజల్ కట్ ఆఫ్ ఇది మన డిఏ పోస్ట్కి. ఓకేనా? నెక్స్ట్ శాలరీ చూసుకుంటే ఇది లెవెల్ పే 6 అనమాట. మనకి ఆల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఏఎస్ఓస్ కానీ అయితే లెవెల్ 7 కదా, 4600 గ్రేడ్ పే. బట్ ఇది లెవెల్ 6 అనమాట. ఓకేనా? 4200 గ్రేడ్ పే. బేసిక్ పే వచ్చేసి 35,400, ఇది బేసిక్ పే. దానికి ఎడిషన్ డిఏ ఉంటుంది 50%. మళ్ళీ దానికి ఎడిషన్ హెచ్ఆర్ఏ ఉంటుంది 30%. దాని తర్వాత టీపీటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని. ఇది ఏంటంటే 3600 ప్లస్ డిఏ పర్సంటేజ్ ఆన్ టీఏ. ఓకేనా? ఓకే, 3600 ప్లస్ 50%, 3600 ఇంటూ 50%. ఓకేనా? సో ఇట్లా అనమాట. ఎంత అంటే 5400 టీపీటీ. సో ఇది శాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ XYZ 3 సిటీస్కి అరౌండ్ ఇది 58 to 59. ఓకేనా? ఇది సమ్ 62 వరకు రావచ్చు, 62K. ఇది 68K వరకు రావచ్చు, 67 or 68. ఓకేనా?
సో ఈ రేంజ్లో అయితే కొంచెం అటు ఇటుగా ఆ రేంజ్లో శాలరీ అయితే ఉంటుంది. ఓకే, సో డీసెంట్ శాలరీ. ఇంకా దీనికి ఫర్దర్గా చూద్దాం. అదర్ అలవెన్సెస్ చూస్తే మనకి దివాళీ బోనస్, ఎల్టీసీ ఇంతకుముందు చెప్పాను కదా. సో నార్మల్గా అన్ని సెంట్రల్ గవర్నమెంట్స్లో ఎలా ఉంటాయో అదర్ అలవెన్స్ దీంట్లో కూడా అలానే ఉంటుంది. బట్ ఒకటే బ్యాక్ డ్రాప్ ఏంటంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే ప్రతి మంత్ ఎండ్, లైక్ ప్రతి మంత్ 30 కానీ 31st కానీ 28th ఆర్ 29th, ఎప్పుడు సాటర్డే సండే వస్తే లేదా ఫిబ్రవరి అట్లా వస్తే, ఓకేనా, ఆ డేట్స్లో అయితే కన్ఫామ్గా శాలరీ క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక్క ఏప్రిల్ మంత్లో మాత్రం లేట్గా క్రెడిట్ అవుతుంది. ఏప్రిల్ మంత్లో మాత్రం 4th ఆర్ 3rd ఆర్ 4thలో క్రెడిట్ అవుతుంది. ఏప్రిల్ 3rd ఆర్ 4th. బట్ ఇంక ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ అయితే కన్ఫామ్గా క్రెడిట్ అవుతుంది. దాంట్లో అయితే నో డౌట్ అనమాట. బట్ ఈ జాబ్లో బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇది డిఏ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసినా సరే వర్కింగ్ వచ్చేసరికి అండర్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా, లైక్ ఐఏఎస్ ఐపీఎస్ అనమాట. సో వాళ్ళకేంటంటే తర్వాత స్టేట్లు అంటే మారచ్చు, బట్ ఇది స్టేట్ అంటే ట్రాన్స్ఫర్స్ అదర్ స్టేట్కి కూడా ఉండదు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి స్టేట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎప్పుడు పడతాయో అలాగే దీనికి శాలరీస్ కూడా సేమ్. మరి లేట్ అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్లో 10th పడిందంటే వీళ్ళకి కూడా 10th శాలరీ వస్తుంది అనమాట. ఓకేనా, అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇదేంటి రిమెంబర్, ఒక్క నిమిషం, ఎన్పిఏ, సారీ, ఓకేనా, ఎన్పిఏ మనకి శాలరీలో 10% ఎన్పిఎస్ శాలరీలో 10% కట్ చేస్తారు కదా. మనకి శాలరీలో మిగతా గవర్నమెంట్ జాబ్స్కి, అదే ఎస్ఎస్సి జాబ్స్కి 10% కట్ చేస్తే గవర్నమెంట్ 14% యాడ్ చేస్తుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఈ జాబ్లో ఏమవుతుందంటే ఆ స్టేట్లో ఎన్పిఎస్ ఎలా ఉందో, ఓకేనా, ఇప్పుడు ఆ స్టేట్లో 10% కట్ చేస్తే 10% యాడ్ చేసింది అనుకోండి, సో 10% యాడ్ అవుతుంది. అదే మిగతా జాబ్స్కి అయితే 14% యాడ్ అవుతుంది. ఓకేనా, సో అది ఒక బ్యాక్ డ్రాప్, శాలరీ ఒక బ్యాక్ డ్రాప్. బట్ దానికి కవర్ చేసే మిగతావి మంచిగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, జాబ్ ప్రొఫైల్ చూస్తే మనకి జాబ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్టేట్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్ టు స్టేట్ వ్యారీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అనుకోండి, తమిళనాడు అంటే మనకి సౌత్ ఇండియాలో మనకి ఏపీలో లేదు. ఏపీలో డైరెక్ట్ రిక్రూట్ అంటే ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా లేదు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామే. తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, కేరళలో కూడా లేదనుకుంటా. ఓకేనా, సో మన సౌత్ ఇండియాలో వస్తే తమిళనాడు డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటున్నారు ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి స్టేట్లో ఏజీ ఆఫీస్ ఒకటి ఉంది, స్టేట్ మొత్తానికి హెడ్ ఏజీ ఆఫీస్. ఓకేనా, దీని తర్వాత మనకు సబ్ ఆఫీసులు చాలా ఉంటాయి. ఓకేనా, డివిజన్స్ అని, రేంజెస్ అని, సర్కిల్స్ అని, డివిజన్స్, రేంజెస్, సర్కిల్స్, ఓకేనా, ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు మిమ్మల్ని ఎలా రిక్రూట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అంటే న్యూగా జాయిన్ అయ్యారనుకోండి. ఇప్పుడు ఇవి డిపెండ్స్ ఆన్ ఏరియా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్స్ అంటే ఎక్కువ ఏరియా ఉంది, దాని తర్వాత రేంజెస్ దానికి కొంచెం తక్కువ ఉంది. సో డిపెండ్స్ ఆన్ ఏరియా. సర్కిల్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. సో ఏరియాని బట్టి మీ పోస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రమోషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు న్యూ రిక్రూట్ అనుకో, మీకు చాలా తక్కువ వర్క్ ఉండే ఏరియాని అలాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అలాట్ చేస్తారంటే మనకి లైట్, మీడియం, హెవీ, ఓకేనా, అట్లా డివైడ్ చేస్తారు. అవి ఎలా డివైడ్ చేస్తారంటే మీకు అక్కడ ఉండే బడ్జెట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో ఉంది, ఒక డివిజన్ రేంజ్ ఉంది, దానికి ఒక 25 crores అనుకోండి. సో అది లైట్ కింద వస్తే న్యూలీ రిక్రూటెడ్ ఎంప్లాయీస్కి ఇవ్వటం కానీ, ఓకేనా, సో వాళ్ళని డిప్యూట్ చేస్తారు అక్కడ. అదే 100 crores 200 crores, సో అలా ఎక్కువ ఉన్నప్పుడు సీనియర్స్ని అక్కడ డిప్యూట్ చేస్తారనమాట. ఓకేనా, సో వీళ్ళ వర్క్ ఏముంటుందంటే బిల్స్ ఇన్స్పెక్షన్. సో బిల్స్ ఏంటంటే మనకి అన్ని గవర్నమెంట్ వర్క్స్ ఉంటాయి కదా. మనకి ప్రజెంట్ తమిళనాడులో అంటే ఈ గవర్నమెంట్ వర్క్స్ దేని కింద, పీడబ్ల్యూ కింద, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఓకేనా, హైవేస్,
ఓకే. ఇంకా ఏమన్నా హైవేస్ అంటే ఐ మీన్ రోడ్స్. తర్వాత ఏదన్నా ఇంకా అదర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపెండ్స్ ఆన్ స్టేట్ అనమాట. ఆ స్టేట్ ఆ స్టేట్‌లో ఉన్న దాన్ని బట్టి ప్రెజెంట్ మనకి తమిళనాడులో అయితే ఈ రెండే ఉన్నాయి అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద. ఇది 2014 ఆర్ 16లో అయితే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేసింది. ఓకేనా. స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఇది మిగతా చోట్ల కూడా డిపెండ్స్ ఆన్ ఆ స్టేట్ అనమాట. సో ఇప్పుడేం జరుగుతుంది, ఈ డివిజన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీడబ్ల్యూ కింద అలాట్ అయ్యారనుకోండి. సో ఈ పీడబ్ల్యూ కింద ఇవన్నీ ఆఫీసులు ఉంటాయి కదా, డివిజన్స్, రేంజెస్, ఓకేనా, సర్కిల్స్ అట్లా. సో అక్కడ ఆఫీస్ ఉన్నప్పుడు ఆ ఆఫీస్ని బట్టి మీకు అక్కడ డిప్యూట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, పీడబ్ల్యూ అంటే పబ్లిక్ వర్క్, మెడికల్ వర్క్స్, నాన్ మెడికల్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ. సో వాటన్ని బిల్స్ మీరు ఇన్స్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళు కరెక్ట్గానే జిఎస్టీ కరెక్ట్గా కట్టారా, కటింగ్స్ ఏమన్నా అన్నీ కరెక్ట్గా కట్టారా, ఓకేనా. సో బిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ బిల్స్ని పాస్ చేయాలి. ఆ బిల్స్ని పాస్ చేస్తే మనకి ఇప్పుడు ఎట్లా అంటే బిల్స్ ఎలా వస్తాయి అంటే టెండర్ వేస్తారు కదా, ఆ టెండర్ని బట్టి ఒక టెండర్ వేసినప్పుడు మనకి ఎవరెవరు సైన్ చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్కి ఒక టెండర్ అట్లా ఏమేదో మల్టిపుల్ వర్క్స్కి టెండర్ వేస్తారు. మల్టిపుల్ వర్క్స్ టెండర్ వేసినప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈచ్ వర్క్కి ఎవరు తక్కువ పడారో ఆ వర్క్ని వాళ్ళకి అలాట్ చేస్తారు. ఓకేనా. అలాట్ చేసిన తర్వాత ఆ టెండర్తో అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ మీద సైన్ ఎవరు చేస్తారంటే ఆ టెండర్, తర్వాత డిఏ, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మనకి అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఏఈ, ఏడబ్ల్యూఐ ఉంటాయి కదా మన స్టేట్లో అయితే. సో వాటిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో హెడ్ ఇంజనీరింగ్, ఇది ఈఈ అనమాట. ఇంజనీరింగ్ సైడ్ హెడ్ ఈఈ. సో ఫైనాన్షియల్ సైడ్ హెడ్ డిఏ. సో బోత్ ఆర్ అంటే సైనింగ్లో ఈక్వల్ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈఏ అంటే మనకి డిఏలో 25K ఎర్లీ ఏజ్లో రిక్రూట్ అవుతారు కదా. సో డైరెక్ట్ పోస్టింగ్. బట్ వీళ్ళు ఏఈ, ఏడబ్ల్యూ ప్రమోషన్ మీద వచ్చేవాళ్ళు వీళ్ళు ఫ్రమ్ సమ్ 50+ వేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఓకే నీకు సైనింగ్ అథారిటీ ఈక్వల్గా ఉండొచ్చు, బట్ నువ్వు ఒక ఇండైరెక్ట్ సబార్డినేట్ అనమాట. ఇండైరెక్ట్ సబార్డినేట్ అంటే ఆయన వర్క్స్ నువ్వేమీ డీల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఓన్లీ ఆయన డిపెండ్ అయ్యేది ఏంటంటే సిఎల్స్ కానీ ఆర్హెచ్ కానీ, అంటే మనకి సిఎల్స్ ఉంటాయి కదా లీవ్స్, ఆ లీవ్స్ కోసం మీద మాత్రం ఆ ఈ మీద డిపెండ్ అయి ఉంటాం. ఓకే. సో ఆ బిల్స్ పాస్ చేసేటప్పుడు ఏమన్నా కొంచెం రఫ్ ప్యాచ్ ఉంటే మాత్రం కొంచెం లీవ్స్లో ఇబ్బంది ఉండొచ్చు. నార్మల్గా మీకు ఇంకా మిగతా మీ అకౌంట్స్ కానీ మీ ఈఎల్స్ ఉంటాయి కదా, ఎర్నల్ లీవ్స్, ఓన్లీ సిఎల్ ఆర్హెచ్ మాత్రం ఈ మీద డిపెండ్ అయి ఉంటాయి. మిగతా అన్నీ ఆ స్టేట్ హెడ్ ఉంది కదా, ఏజీ ఆఫీస్ మీద డిపెండ్ ఉంటాయి. అంటే మీరు రిపోర్ట్స్ చేయటం అన్ని సబ్మిట్ చేయటం ఏజీ ఆఫీస్కే సబ్మిట్ చేయాలి. మీ ఈఎల్స్ కూడా ఏజీ ఆఫీస్ శాంక్షన్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత అవి అకౌంట్స్ని మెయింటైన్ చేయటం, తర్వాత ఆ అకౌంట్స్ మెయింటైన్ చేసిన అకౌంట్స్ అన్నీ ఈ ఏజీకి రిపోర్ట్ చేయటం. ఓకేనా. సో ఇది వర్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఎలక్ట్రికల్ సైడ్ అంటే ఈ బడ్జెట్ ఇవన్నీ ఇతను ఉంది కదా, చూసి పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ టెండర్ డాక్యుమెంట్స్ అన్ని కస్టోడియన్ వచ్చేసరికి డిఏ అనమాట. ఆ డిఏ ఏం చేస్తాడు, ఆ డాక్యుమెంట్ సర్టిఫికేషన్ అన్ని వెరిఫై చేసి అందులో లీస్ట్ వేసిన వాళ్ళని తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ ఇంకెవరన్నా అంటే టెండర్స్ అంటారు కదా, అలాంటి అంటే ఆ స్టేట్లో ఉన్న ప్రజెంట్ ఆర్డర్స్ బట్టి గవర్నమెంట్ బట్టి వాళ్ళకి రీటెండర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని ఫైనలైజ్ చేసి అగ్రిమెంట్ రాసుకోవచ్చు. ఓకేనా. అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అతను ఆ వర్క్స్ అన్నీ చేసి బిల్స్ సబ్మిట్ చేస్తాడు. ఆ బిల్స్ని మనం ఇన్స్పెక్ట్ చేసి తర్వాత పాస్ చేస్తే ఆ డబ్బులు పడతాయి అనమాట అతనికి. ఓకేనా. సో నువ్వు ఇక్కడ చెప్పాను కదా ఈ ఆఫీస్ ఉంటాయి కదా, ఈ ఆఫీస్లో ఫైనాన్షియల్ హెడ్ నువ్వే అనమాట. నీ పైన ఎవరు ఉండరు. నీ కింద నార్మల్గా ఎల్డీసీలు, యూడీసీలు, తర్వాత ఎంటీఎస్లు, క్లర్క్లు, సో వీళ్ళందరూ ఉంటారు. మ్యాక్సిమం వర్క్ వీళ్ళే డీల్ చేస్తారు. నువ్వేంటే సైనింగ్ అథారిటీ, డి అనేది సైనింగ్ అథారిటీ. సో నువ్వు అన్నీ వెరిఫై చేసుకొని సైన్ చేయాలి. ఓకేనా. సో మ్యాక్సిమం అంటే ఇంకేమన్నా గైడ్ చేయాలి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే గైడ్ చేయాలంటే నువ్వు గైడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అదనమాట. సో ఈ జాబ్కి ఎందుకంటే అంత లైక్ క్రేజ్ ఉండేది అంటే మన మీద హెడ్ ఎవరు లేరంటే తెలుసు కదా ఇంకా మనకి
సైనింగ్ అథారిటీ ఉందంటే నీకు డైరెక్ట్గా నీ పవర్స్ చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 22 ఇయర్స్కి జాబ్ వచ్చిందంటే చాలా యంగ్ ఏజ్లో నీ పవర్స్ చూపించుకునే లైక్ ఆపర్చునిటీ వచ్చినట్టే కదా. నార్మల్గా నువ్వు ఏ అదర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ తీసుకున్నా, సిబిఐ తీసుకున్నా, ఏస్ తీసుకున్నా నీ ఇమీడియట్ అదే సుపీరియర్స్ ఉంటారుగా, నువ్వు ఐఆర్ఎస్కే రిపోర్ట్ చేయాలి. బట్ ఇక్కడ అంటే నీ ఇక్కడ అక్కడ డైరెక్ట్ నీ సైన్ నువ్వు వెళ్ళంగానే నీ సైన్ అవ్వదు. బట్ ఎనీథింగ్ జస్ట్ నువ్వు ఇక్కడ క్లర్క్స్ లాగా సమ్ ఫీల్డ్ వర్క్స్ అన్నప్పుడు నువ్వే హెడ్ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ కానీ, ప్రివెంటివ్ సైడ్ కానీ, ఎక్సైజ్ సైడ్ కానీ. నార్మల్గా ఆఫీస్ సైడ్ ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ కానీ, ఓకేనా, డిప్యూటీ కమిషనర్ కానీ. సో ఎవ్రీది వాళ్ళ అనమాట సైనింగ్ అథారిటీ ప్రతిదీ. సో ఇక్కడ నీకు ఇన్స్పెక్టర్ సైడ్ సైనింగ్ అథారిటీ అంత ఎక్కువ ఉండదు. ఓన్లీ ఫీల్డ్లో మాత్రమే ఇన్స్పెక్టర్ జాబ్స్కి ఇట్లా నువ్వు డిఏ లెవెల్లో సైనింగ్ అథారిటీ ఓన్లీ ఫీల్డ్ జాబ్స్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా. నార్మల్ ఆఫీస్ జాబ్లో అయితే సైనింగ్ అథారిటీ ఏసీ ఆర్ డీసీ. సో బట్ అదే డిఏలు అయితే డైరెక్ట్ సైనింగ్ అథారిటీ వస్తుంది కాబట్టి, అండ్ నేను క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండరు, నువ్వు ఆ పవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి అంత క్రేజ్ ఉంటుంది. ఓకేనా. అది జాబ్ గురించి. నెక్స్ట్ చూడండి, ట్రైనింగ్ వచ్చేసరికి 6 months ఉంటుంది. సో 6 months మనకి ఏం చేస్తారంటే నువ్వు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తమిళనాడు సెలెక్ట్ అయితే ఆ స్టేట్ లాంగ్వేజ్ కోర్స్ ఉంటుంది. తర్వాత మీకు ఆ అకౌంట్స్ మీద, ఓకేనా, హౌ టు ఇన్స్పెక్ట్ అనేది, ఎలా బిల్స్ పాస్ చేయాలనేది ఏంటనేది అక్కడ ఆ స్టేట్లో ఉన్న పర్టికులర్గా ఇలా ఇంతకుముందు ఏమైనా డిస్క్రిపెన్సీ ఎలా జరిగాయని చెప్పేసి అవన్నీ ఈ 6 months ట్రైనింగ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసరికి విత్ ఇన్ స్టేటే ఉంటుంది. ఓకేనా. ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి విత్ ఇన్ ద స్టేట్. తర్వాత మీకు అదర్ స్టేట్ కావాలంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒరిస్సాలో, ఓకేనా, ఒకరు తమిళనాడులో చేస్తున్నారు అనుకోండి. ఇఫ్ మీ ఇద్దరికి ఇష్టమైతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ప్రమోషన్స్ చూడండి. ఫస్ట్ డిఏ ఉంది కదా, డిఏ క్యాడర్లో రిక్రూట్ అవుతారు. రిక్రూట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ అన్ని డిపెండ్ ఆన్ స్టేట్. ఆ స్టేట్లో వేకెన్సీస్ని బట్టి ప్రమోషన్స్ ఉంటాయి. బట్ మనం రఫ్గా ఒక 4-5 తమిళనాడు అయితే 4-5 yearsకి డిఏఓ గ్రేడ్ 2, ఓకేనా. తర్వాత ఇంకో 4-5 yearsకి డిఏఓ గ్రేడ్ 1. దాని తర్వాత ఒక 6 to 8 yearsకి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అవుతారు. సో ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి రిటైర్డ్ అయిపోతారు. చూడండి వీళ్ళందరికీ సార్ ప్రమోషన్లు ఉన్నాయి, మీరు హెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, సో ఈ ప్రమోట్ అయిన వాళ్ళు మనకి హెడ్గా ఉండొచ్చు అనే థాట్లో ఉంటారు. బట్ అదేం కాదు. ఇప్పుడు మీకు ఇందాక ముందు చెప్పాను కదా, ఏరియాని బట్టి ఆ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి రిక్రూట్ చేస్తారని చెప్పేసి. తక్కువ ఏరియా ఉన్నప్పుడు డిఏని రిక్రూట్ చేస్తారు, అంటే తక్కువ 25 crores అలా ఉన్నప్పుడు. సో డిఏ గ్రేడ్ 2 అంటే ఒక 50 crores to 100 crores ఉన్నప్పుడు డిఏ గ్రేడ్ 2ని, తర్వాత సీనియర్ అయిన తర్వాత 100+ crores, తర్వాత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ని ఒక 500 crores ఉన్న బడ్జెట్ ఉన్న ఏరియాకి వీళ్ళని రిక్రూట్ చేస్తారు. సో దట్ డజంట్ మీన్ వాళ్ళు నీ హెడ్ అయితే అవరు అనమాట. ఓకేనా. వాళ్ళకే నీకు పెద్ద అంటే వర్క్ అనేది ఎక్కడైనా సేమే ఉంటుంది. నువ్వు ఇక్కడ 25 కోట్లు ఎలా డీల్ చేయాలో ఈ గ్రేడ్ 2 ఆఫీసర్ ఇక్కడ 50 to 100 కోట్లు అక్కడ అలానే డీల్ చేయాలి. ఇక్కడ డిఏఓ గ్రేడ్ 1 కూడా అలానే డీల్ చేయాలి. సో నేను ఇది రఫ్ చెప్పాను 25 crores 100 crores అని, అది ఎగ్జాక్ట్గా అదే కాదు. ఓకేనా, జస్ట్ చెప్తున్నాను. సో వర్క్ ఏంటంటే సేమ్ అదే వర్క్ ఉంటుంది. జస్ట్ నీకేంటంటే నీ పర్సన్ ఇంక్రీజ్ చేస్తున్నారు అంతే. నువ్వు 100 రూపాయలు ఉన్నప్పుడు ఎలా ఖర్చు చేస్తున్నావు, 500 ఉన్నప్పుడు కూడా అలానే అదే రెగ్యులేషన్స్ పెట్టుకొని ఖర్చు చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, ప్రోస్ ఏంటంటే ఈ జాబ్కి నువ్వే హెడ్ ఆఫ్ ద ఆఫీస్, ఫ్యామిలీ లైఫ్ అంటే నీకు చాలా ఎనఫ్ టైం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి. మీరు ఏదన్నా గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవుతుంటే చాలా టైం అయితే ఉంటుందన్నమాట ప్రిపేర్ అవడానికి. యూపీఎస్సీకి కానీ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, గ్రూప్ 1కి గ్రూప్ 2కి కానీ. ఓకేనా. సో ఇవన్నీ మీకు ప్రోస్గా తీసుకోవచ్చు. కాన్స్ ఏంటంటే మనకి ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్ ఉంటుంటే ప్రతి 3 years మన ఇల్లు చేంజ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే వర్క్ అనేది సేమ్ అదే వర్క్ ఉండదు లైఫ్ లాంగ్, ఒకటే వర్క్ ఉండదు కాబట్టి అది కొంచెం మొనోటోనస్ అనిపించవచ్చు. అది కాన్ కింద చూపెడతారు కానీ
నేను అందరూ అట్లా చూపెడతాను బట్ సేమ్ వర్క్ అయితే ఈజీగా డీల్ చేయొచ్చు కాబట్టి మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా. బట్ ఇంకా ఎవరన్నా యంగ్ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉండేసి ఇదేంటి బోర్ కొడుతుంది అనే వాళ్ళకి ఇది కొంచెం ఏంటి అంటే లైక్ కాన్గా అనిపించవచ్చు అనమాట. ఓకేనా. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ జాబ్ మీద ఏంటంటే జాబ్ అంటే ఆప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇదే ఫైనల్ జాబ్. ఓకే. లేదా మీకు మనకి సౌత్ అంటే ఏపీలో అయితే లేదు. సో తమిళనాడులో కానీ ఒరిస్సా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ శ్రీకాకుళం ఆ బోర్డర్లో ఒరిస్సా వస్తే ఒరిస్సా తీసుకోవచ్చు. నెల్లూరు సైడ్ కానీ నెల్లూరు ప్రకాశం కానీ చెన్నైలో తీసుకోవచ్చు. బట్ చెన్నైలో తీసుకుంటే తమిళనాడు తీసుకుంటే ఏంటంటే మీకు చెన్నైలో రావాలంటే రూల్ ఏం లేదు, కింద వచ్చిన సాలెంలో ఇవ్వచ్చు, మదురైలో ఇవ్వచ్చు. అప్పుడు కొంచెం హోమ్కి ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అది కొంచెం బ్యాక్ డ్రాప్ అనుకోవచ్చు మన ఏపీ తెలంగాణ వాళ్ళకైతే. ఆర్ఎల్స్ మిగతావన్నీ ఫైన్ అనమాట, అన్నీ బాగుంటాయి. జాబ్కి అయితే ఆప్ట్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ అయితే. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని అన్ని జాబ్ ప్రొఫైల్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో ఉంటాయి, అవన్నీ చూడండి. ఓకేనా.